శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. భక్తులందరూ బంధువులందరూ నమస్కారం. మీరు తెలిసినట్టుగా మన మారిషస్ దేశంలో తెలుగు వాళ్ళు ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం జరుపుకుంటారు. ఈ సంవత్సరం 4 సెప్టెంబర్ మన ఉపవాసం ఆరంభిస్తున్నది. ఈ 40 రోజులు మీరు ఎంత మంచిగా చేస్తారని నమ్మిస్తున్నాను. అయితే మామూలుగా ఉపవాసం రోజు మేం పెందలకడనే లేచి స్నానం చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం. కమలాకు చచోచుక కుంకుమతో అని స్తోత్రాన్ని మీరు తప్పకుండా చేయాలి. ఒకవేళ ఈ స్తోత్రం మీకు రాదు అయితే మీరు యూట్యూబ్ పైన తప్పకుండా దొరుకుతుంది. స్క్రిప్ట్ కూడా కావాలంటే ఇంటర్నెట్లో వెతికి అది మీకు దొరుకుతుంది. స్క్రిప్ట్ చదివి విని మీరు ఈ స్తోత్రాన్ని చక్కగా చేయవచ్చు. అలాగే మీ ప్రాంతంలో ఉన్న ఆలయం లేదా మందిరానికి మీరు వారంలో కనీసం ఒక్కసారైనా మీరు తప్పకుండా వెళ్ళాలి. అక్కడ వెళ్ళి కీర్తనంలో పాల్గొనండి. సభ్యులకి మీరు కొద్దిగా సహాయం కూడా చేయండి. ఉదాహరణగా మందిరాన్ని శుభ్రం చేయవచ్చు. అయితే ఈ 40 రోజులు ఎంతో త్వరలో అయిపోతుంది. ఈ ఉపవాసాన్ని మెమొరబుల్గా చేయాలంటే నేను మీకు ఒక సలహా ఇస్తాను. మామూలుగా 40 రోజులు ఉన్నాయి. మీరు ఏదో ఒక కొత్త విషయం, ఎనీ న్యూ యాక్టివిటీ మీరు పట్టుకోండి. ఇప్పుడు ఇది మీకు కొత్తగా అయితే మీకు అంత నాలెడ్జ్ లేదు. సో ప్రతిరోజు ఈ 40 రోజుల్లో ప్రతిరోజు మీరు ఒక 30 నిమిషాలు, ఒక 30 మినిట్స్ అలా ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణగా మీకు కీర్తనం అయితే చాలా ఇష్టం కానీ మీకు రాదు. సో రోజు మీరు ఒక 30 నిమిషాలు తీసుకుని కొన్ని కీర్తనాలు పాడి అది ప్రాక్టీస్ చేయండి. మీరే చూడు, ఒక 20 రోజుల్లో 20 డేస్లో తప్పకుండా ఒక మార్పు కనిపిస్తుంది మీకు. ఇలాగే 40 రోజులు అయితే అలా చేస్తే మీకే లాభం అవుతుంది. ఇంకొకటి, ప్రతి మందిరం లేదా ఆలయాలు పూజలు చేస్తూనే ఉంటున్నారు. ఈ 40 రోజు ప్రతి ప్రాంతాల్లో ఏదైనా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ లేదా కళ్యాణం చేస్తుంటారు. మీరు ఈ పూజల్లో తప్పకుండా పాల్గొనండి. మరి అందరికీ సహాయం చేయండి. అది మీకే బాగుంటుంది. అయితే భక్తులు ఈ 40 రోజులు ఎంత చక్కగా భక్తి భావంతో గడిపిస్తుండాలని ఆ నమ్మకంతో ఇట్లు మీకు నమస్కారం చెప్తున్నాను. హరే శ్రీనివాస. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద.